నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఎడిషన్. నేను కవిత. జనం కోసం జనం ఆలోచనల్లోంచి పుట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ వసంతంలోకి అడుగుపెట్టింది. 14 ఏళ్ల ప్రస్థానంలో అనుక్షణం ప్రజలతోనే మమేకమైంది వైఎస్ఆర్సీపీ. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అడుగులు వేసింది. ప్రభుత్వాల దురహంకారపు నిర్ణయాలతో అన్యాయానికి గురైన మెజారిటీ ప్రజల తరఫున ఎందాకైనా పోరాడతామని భరోసా ఇస్తూ ముందుకు సాగుతోంది. జనం మెచ్చిన జెండా ఇది. జనమే దీని అజెండా. దీనిపైనే ఇవాల్టి స్పెషల్ ఎడిషన్. ప్రజల పార్టీ 15వ ఏట అడుగుపెట్టింది. 14 ఏళ్ల పాటు ప్రజలతో మమేకమవుతూ ప్రజలతోనే అడుగులు వేస్తూ వారి సమస్యల పరిష్కారమే అజెండాగా, వారి సంక్షేమమే జెండాగా చేసుకున్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ప్రస్థానంలో మరో కొత్త వసంతంలోకి అడుగుపెట్టింది. సామాజిక న్యాయమే ఊపిరిగా, నిరుపేదలకు ఉజ్వల భవిత అందించడమే లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ ను ముందుకు తీసుకెళ్తున్నారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఇది మా పార్టీ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ ను ప్రజలు సొంతం చేసుకున్నారు. తమ గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తున్నారు. కొన్ని ఘటనలు కొత్త చరిత్ర సృష్టిస్తాయి. కొన్ని పరిణామాలు కొత్త సవాళ్లను విసురుతాయి. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అలాంటిదే జరిగింది. ఉమ్మడి ఏపీలో 1994లో అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలోనే ఉండిపోవలసి వచ్చింది. అప్పటికీ పార్టీ బలహీనంగానే ఉంది. బలమైన నాయకుడు లేక దిక్కుతోచని స్థితిలో ఉంది. సరిగ్గా ఆ తరుణంలో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2003 ఏప్రిల్లో ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్ర చేపట్టారు. దానికి జనం బ్రహ్మరథం పట్టారు. కాంగ్రెస్ పార్టీకి ఆ యాత్రే జీవం పోసింది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని సాధించారు వైఎస్ఆర్. ఐదేళ్ల పాలనలో ఎన్నో జనరంజక కార్యక్రమాలు అమలు చేశారు. నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపారు. వ్యవసాయాన్ని పండగ చేశారు. అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి సాధించారు. ఫలితంగా 2009 ఎన్నికల్లోనూ జనం కాంగ్రెస్ కే పట్టం కట్టారు. వరుసగా రెండోసారి వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే 4 నెలలకే ఓ విషాద ఘటనలో వైఎస్ఆర్ పరమపదించారు. రాష్ట్ర వ్యాప్తంగా విషాదం అలుముకుంది. మహానేత మరణాన్ని జనం జీర్ణించుకోలేకపోయారు. వందలాది మంది వైఎస్ఆర్ మరణాన్ని తట్టుకోలేక గుండెలు ఆగి మరణించారు. తండ్రి మరణంతో తీవ్ర విషాదంలో కూరుకుపోయిన ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధను దిగమింగుకుంటూనే తండ్రి మరణంతో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించాల్సిన బాధ్యత తనపై ఉందని భావించారు. తన తండ్రి హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసిన నల్లకాలువ ప్రాంతంలోనే బహిరంగ సభ నిర్వహించారు. తన తండ్రి తనకు పెద్ద కుటుంబాన్ని ఇచ్చారన్న జగన్మోహన్ రెడ్డి, నాన్న మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి ప్రతి కుటుంబాన్ని తాను త్వరలోనే వచ్చి పరామర్శిస్తానని మాట ఇచ్చారు. నాన్న కోసం దాదాపుగా 660 మంది ఈ రోజుటికి ప్రాణ త్యాగాలు చేశారు. కొందరు అందులో ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి అందరి కోసం కూడా నేను చెప్తున్నా, చనిపోయిన ప్రతి కుటుంబాన్ని రాబోయే రోజుల్లో నేను వచ్చి కలుస్తాను, పరామర్శిస్తాను. ప్రజలకిచ్చిన మాటకు కట్టుబడి 2010 ఏప్రిల్ 9న ఓదార్పు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఓదార్పు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
మొదటి విడత యాత్ర ముగిసిన తరువాత కొంత గ్యాప్ లో రెండో విడత యాత్ర మొదలు పెట్టారు. ఈసారి జనాదరణ మరింత పెరిగింది. ఎక్కడికి వెళ్లినా జగన్మోహన్ రెడ్డిని చూడ్డానికి జనం ఎగబడ్డారు. ఆయనతో షేక్ హ్యాండ్ తీసుకోవడానికి ఓబలాట పడ్డారు. ఈ జనాదరణే జగన్మోహన్ రెడ్డికి పార్టీలో శత్రువులను పెంచింది. ఓదార్పు యాత్రతో జగన్మోహన్ రెడ్డి అత్యంత జనాకర్షణ కలిగిన నాయకుడిగా ఎదిగిపోతున్నారని అసూయపడ్డ కాంగ్రెస్ పెద్దలు కొందరు హైకమాండ్ చెవిలో ఏదో ఊదారు. అంతే, ఢిల్లీలోని 10 జన్పథ్ నుంచి హుకుం జారీ. ఓదార్పు యాత్ర ఇక ఆపేయాలని ఆదేశం. సుశిక్షితుడైన కాంగ్రెస్ కార్యకర్తగా జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రను తాత్కాలికంగా ఆపారు. అసలు ఓదార్పు యాత్ర ఎందుకు చేయాల్సి వచ్చిందో, దాని ప్రాముఖ్యత ఏంటో పార్టీ అధినేత్రి సోనియా గాంధీకే వివరించి ఆమెలో ఉన్న అపోహలు తొలగించి ఓదార్పు యాత్ర కొనసాగించడానికి అనుమతి తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో సహా 10 జన్పథ్ వెళ్లి సోనియాను కలిశారు. ఇది రాజకీయ యాత్ర కాదమ్మా అని వివరణ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించడం తమ బాధ్యత అని వివరించారు. అయితే సోనియా గాంధీ మాత్రం ససేమిరా అన్నారు. యాత్ర ఆపాల్సిందే అన్నారు. Whatever appropriate action is necessary will be taken due course, but I hope he will no longer resort to Jayapur. కావాలనుకుంటే మరణించిన వారి కుటుంబాలను ఒక చోటకు పిలిపించి వారికి ఆర్థికంగా ఏదో ఒక సాయం చేసి పంపించేయండని సలహా ఇచ్చారు సోనియా. అయితే అది భారతీయ సాంప్రదాయం కానే కాదని జగన్మోహన్ రెడ్డి వివరించారు. మా తండ్రి గారు మరణించినప్పుడు మీరు కూడా ఆంధ్రప్రదేశ్ వచ్చి మా ఇంట్లో మమ్మల్ని పరామర్శించారే కానీ ఢిల్లీకి పిలిపించుకోలేదన్న వాస్తవాన్ని అర్థమయ్యేలా చెప్పారు. ఎంత వివరణ ఇచ్చినా సోనియా మనసు మారలేదు. ఓదార్పు ఆగాల్సిందే అన్నారు. మిన్ను విరిగి మీద పడ్డా ప్రజలకు ఇచ్చిన మాటను ఎన్నడూ తప్పకూడదని తన తండ్రి నేర్పిన పాఠం జగన్ మదిలో బలంగా ముద్రపడిపోయింది. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నాయకత్వం ఆదేశాలను పాటించలేనప్పుడు పార్టీ ఇచ్చిన పదవుల్లో ఉండకూడదన్న నైతిక విలువ ఆయనకు దిశానిర్దేశనం చేసింది. అంతే, కాంగ్రెస్ లో కొనసాగుతూ ఓదార్పు ఆపేస్తే పదవులు రావచ్చు, కానీ ప్రజలకిచ్చిన మాట తప్పినట్లవుతుంది. అది కరెక్ట్ కాదనుకున్నారు జగన్మోహన్ రెడ్డి. నేను జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తిగా చేస్తున్న యాత్ర. దీనికి కాంగ్రెస్ పార్టీకి, దీనికి మరో పార్టీకి సంబంధం లేదు. చనిపోయిన వాళ్ళు నా కుటుంబ సభ్యులు. వాళ్ళ దగ్గరికి పోయి కనీసం ఎలా ఉండారు అని చెప్పి వాళ్ళని పలకరించే పనులను నేను చేయకపోతే నా నాన్నకు నేను కరెక్ట్గా చేసేది కాదు. తన తండ్రి తనకు ఇచ్చిన అతిపెద్ద ఆస్తి కోట్లాది మందితో కూడిన పెద్ద కుటుంబమని నమ్మిన జగన్మోహన్ రెడ్డి ప్రజల కాంగ్రెస్ పార్టీయా అన్న మీమాంస వచ్చినప్పుడు ప్రజలే అని తేల్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా పొందిన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. మరోవైపు పులివెందుల ఎమ్మెల్యే పదవికి వైఎస్ విజయమ్మ రాజీనామా చేశారు. హైకమాండ్ ఆదేశాలు ఖాతరు చేయకపోవడంతో జగన్మోహన్ రెడ్డిపై కక్షగట్టేసింది కాంగ్రెస్ పార్టీ. ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసింది. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రజలకిచ్చిన మాటకే కట్టుబడి ఉండాలని నిశ్చయించుకుని ఓదార్పు యాత్రను కొనసాగించారు. జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర కాంగ్రెస్ పార్టీతో పాటు తెలుగుదేశం పార్టీలోనూ ప్రకంపనలు సృష్టించింది. జగన్మోహన్ రెడ్డి అజేయ రాజకీయ శక్తిగా ఎదిగితే తమ రెండు పార్టీలకి నష్టమేనని కాంగ్రెస్, టీడీపీ నాయకత్వాలు భయపడ్డాయి. అంతే, ఓ చీకటి కుట్రకు స్కెచ్ గీశాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టికే ఒక సంచలనం. అది కాంగ్రెస్, టీడీపీలకు నిద్ర లేకుండా చేసింది. ఉప ఎన్నికల్లో రెండు పార్టీలను చిత్తుగా ఓడించిన వైఎస్ఆర్సీపీ 2014 ఎన్నికల్లో మరో ప్రభంజనం సృష్టించింది. 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యలపై దీక్షలు, ఆందోళనలతో ముందుకు సాగారు. ప్రజా పోరాటాలతో నాటి పాలకులకు కంటి మీద కునుకు లేకుండా చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ అంటే ప్రజల పార్టీ అన్న పేరు స్థిరపడిపోయింది. బడుగు బలహీన వర్గాల జీవితాలకు ఆశాజ్యోతిగా నిలిచింది. అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందింది. జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర కాంగ్రెస్, టీడీపీల్లో కలకలం రేపింది.
జగన్మోహన్ రెడ్డిని ఇలానే వదిలేస్తే ఇక తమ రెండు పార్టీలకు జనం దూరం కావడం ఖాయమన్న భయం పట్టుకుంది. అందుకే ఆగర్భ శత్రుపక్షాలైన టీడీపీ, కాంగ్రెస్లు రెండూ చేతులు కలిపేశాయి. పదవులు ఇస్తామన్నా జగన్మోహన్ రెడ్డి లొంగక ప్రజల పక్షానే నిలవడంతో ఆయనపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తే అయినా వెనక్కి తగ్గుతారని కాంగ్రెస్ హైకమాండ్ అనుకుంది. అంతే, జగన్మోహన్ రెడ్డి ఆస్తులపై విచారణ జరిపించాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు చేత పిటిషన్ వేయించింది హైకమాండ్. కాంగ్రెస్, టీడీపీల మధ్య చీకటి అవగాహనలో భాగంగా టీడీపీ ఎంపీ ఎర్రం నాయుడు చేత కూడా పిటిషన్ వేయించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అలా కాంగ్రెస్, టీడీపీ ఉమ్మడి కుట్ర ముందుకు సాగింది. కాంగ్రెస్ పార్టీ ఎంతకు తెగించిందంటే కాంగ్రెస్ ను వరుసగా 2 సార్లు ఏపీలోనూ, కేంద్రంలోనూ అధికారంలోకి తెచ్చిన వైఎస్ఆర్ పేరును ఆయన మరణానంతరం ఎఫ్ఐఆర్లో పెట్టించింది. వైఎస్ఆర్ కుటుంబాన్ని వీధికి ఈడ్చి అప్రతిష్ట పాలు చేయడానికి తెగబడింది. జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియా గొంతు నులిమెయ్యాలని జగతి పబ్లికేషన్స్ పై ఐటీ దాడులు చేయించింది కాంగ్రెస్. అయితే ఈ బెదిరింపులకు, కుట్రలకు జగన్మోహన్ రెడ్డి అదరలేదు, బెదరలేదు, మరింత రాటుదేలారంతే. రాజకీయంగా తనను ఒంటరిని చెయ్యాలని కాంగ్రెస్, టీడీపీలు అపవిత్ర బంధానికి సై అంటే జగన్ మాత్రం కోట్లాది మంది ప్రజలతోనే తన పొత్తు అనుకున్నారు. వారే తన ఆత్మీయ బంధువులని నమ్మారు. అందుకే జనంపై నమ్మకంతోనే ముందుకు సాగారు. ఒక్కటైతే నేను చెప్తున్నా, ఏమి చేసినా కూడా మళ్ళీ కేటంలో పైకి లేస్తారని మటుకు ఖచ్చితంగా చెప్తున్నా, నేను వాళ్ళని చెప్తున్నా. ఈ క్రమంలోనే తన తండ్రి ఆశయ సాధన కోసం, ప్రజల తరపున పోరాడేందుకోసం ఒక పార్టీ ఉండాలని భావించారు. 2011 మార్చి 11న కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. దాని పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ అని స్పష్టం చేశారు. ఆ మర్నాడే మార్చి 12న ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్ఆర్ స్మారకం వద్ద తండ్రికి నివాళి అర్పించిన జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేశారు. ప్రతి పేదవాడి మొహాన చిరునవ్వును చూసే పార్టీ అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నాను. ఈ జెండా రెపరెపలు చాలా మంది గుండెల్లో ప్రకంపనలు పుట్టించాయి. ప్రత్యేకించి కాంగ్రెస్, టీడీపీ నాయకత్వాల్లో కంగారు పుట్టించాయి. ఈ పార్టీని లేకుండా చెయ్యాలని కుట్రలపై కుట్రలకు తెగబడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనంలోకి వెళ్లకముందే జగన్మోహన్ రెడ్డి, విజయమ్మలు రాజీనామాలు చేసిన కడప లోక్సభ, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు ఆగమేఘాల మీద నోటిఫికేషన్ వెలువరించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు నిస్సిగ్గుగా చేతులు కలిపేశాయి. రెండు పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓటమే లక్ష్యంగా కుతంత్రాలు చేశాయి. కాంగ్రెస్ మంత్రులంతా కడప జిల్లాల్లోనే మకాం వేసి శక్తి వంచన లేకుండా కుట్రలపై కుట్రలు అమలు చేశారు. అయితే ప్రజలు మాత్రం రాజన్న కుటుంబానికే జై కొట్టారు. జగన్మోహన్ రెడ్డి అత్యంత భారీ మెజారిటీతో విజయ కేతనం ఎగరేయగా విజయమ్మ కూడా పులివెందులలో ఘన విజయం సాధించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించిన తొలి విజయాలివి. 2011 ఆగస్టు 10 జగన్మోహన్ రెడ్డి ఆస్తులపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని హైకోర్టు ఆదేశించింది. కాంగ్రెస్ అధినాయకత్వం చేస్తోన్న దుష్ట రాజకీయాలు ఆ పార్టీ నేతలకే నచ్చలేదు. అదే సమయంలో తండ్రి మరణించి పుట్టెడు దుఃఖంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి విలువలకు కట్టుబడి ప్రజల వైపు నిలబడ్డాన్ని కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు మెచ్చుకున్నారు. ఇలా విలువలతో కూడిన నేతకు అండగా ఉండాలన్న తలంపుతో 19 మంది ఎమ్మెల్యేలు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి తమ పదవులకు రాజీనామాలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2012 ఏప్రిల్లో కాంగ్రెస్ నేతల రాజీనామాలతో ఖాళీ అయిన 19 అసెంబ్లీ, 1 లోక్సభ స్థానానికి ఉప ఎన్నికలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. అప్పటికే జగన్మోహన్ రెడ్డి వివిధ ప్రజా సమస్యలపై దీక్షలు చేస్తూ, ఓదార్పు యాత్ర చేస్తూ జనంలో చొచ్చుకుపోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ గ్రాఫ్ రోజురోజుకి పెరుగుతోంది. దీన్ని గమనించిన కాంగ్రెస్, టీడీపీలు మరో క్షుద్ర కుట్రకు తెరతీశారు. జగన్మోహన్ రెడ్డి జనంలో ఉంటే ఆయన పార్టీని ఓడించలేమని డిసైడ్ అయిన కాంగ్రెస్, టీడీపీలు జగన్మోహన్ రెడ్డిని అక్రమ నిర్బంధానికి తరలించి ఎన్నికలు జరిపించేయాలని కుట్ర చేశారు. ఆ క్రమంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించిన అధికారులు 2012 మే 27న జగన్మోహన్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారు. తమ కోసం పోరాడుతున్న జగన్మోహన్ రెడ్డిని అన్యాయంగా జైలు పాలు చేయడాన్ని ప్రజలు గర్హించారు. ఆ కోపాన్ని ఉప ఎన్నికల్లో చూపించారు. ఉప ఎన్నికల్లో ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టారు.
17 అసెంబ్లీ నియోజకవర్గాలు, నెల్లూరు లోక్సభ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ తిరుగులేని విజయాలు సాధించింది. ఈ విజయాలతో కాంగ్రెస్, టీడీపీ నాయకత్వాల్లో కత్తివాటుకు నెత్తుటి చుక్క లేకుండా పోయింది. ఈ అక్కసుతోనే జగన్మోహన్ రెడ్డిని విడుదల చేయకూడదని ప్లాన్ చేశారు. 90 రోజులకే బెయిల్ రావాల్సి ఉండగా అన్యాయంగా ఏడాదికి పైగా జగన్మోహన్ రెడ్డిని అక్రమ నిర్బంధంలో ఉంచారు. జగన్మోహన్ రెడ్డిని జనంలో లేకుండా చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాయమైపోతుందని కాంగ్రెస్ నాయకత్వం వెర్రి ఆలోచన చేసింది. అయితే వారి కలలు నెరవేరలేదు సరికదా. జగన్మోహన్ రెడ్డిని జైల్లో ఉంచడం వెనుక రాజకీయ కుట్రను పసిగట్టిన ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ కు మరింత దగ్గరయ్యారు. తమకు మంచి పాలన అందించిన రాజన్న బిడ్డకి జై కొట్టారు. వైఎస్ఆర్ కుటుంబాన్ని జనంలో లేకుండా చేద్దామనుకున్న కాంగ్రెస్ పార్టీ అసలు ఏపీలోనే లేకుండా పోయింది. జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా చిదిమేద్దామనుకున్న టీడీపీ 2019లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఎన్నికల మేనిఫెస్టోని యథాతథంగా అమలు చేసే సరికొత్త సంప్రదాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశానికి పరిచయం చేసింది. రాజకీయాల్లో విలువలకు పెద్దపీట వేసే ఆనవాయితీకి వైఎస్ఆర్ కాంగ్రెసే శ్రీకారం చుట్టింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ సమస్యలపై పోరాడిందో అధికారంలోకి వచ్చాక ఆ సమస్యలను పరిష్కరించి చూపించింది. అందుకే జనం ఇది మన పార్టీ అనుకున్నారు. 16 నెలల అక్రమ నిర్బంధం నుంచి బయటకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి నేరుగా జనంలోకే వెళ్లారు. ప్రజా సమస్యలపై పోరాటాలను ఉధృతం చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో ఎన్నికలు వచ్చాయి. కొత్త పార్టీ అయినా ఎవరితోనూ పొత్తు పెట్టుకోకూడదని డిసైడ్ అయ్యారు. ఎందుకంటే ప్రజా సంక్షేమానికి, దానికి సమాంతరంగా రాష్ట్రాభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి దగ్గర కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుంటే వారి ఆలోచనలు వేరేలా ఉండొచ్చు. తాను అనుకున్నది తూచా తప్పకుండా అమలు చేయాలంటే తాను ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగాలని అనుకున్నారు. అలా 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోరుకు సై అంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనంలో ఉన్న ఆదరణ గమనించిన చంద్రబాబు నాయుడు ఒంటరి పోరాటం తన వల్ల కాదనుకున్నారు. పొత్తులు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ ను ఓడించలేమని ఆయన నమ్మారు. అందుకే 10 ఏళ్ల క్రితం తాను తిట్టిపోసిన బీజేపీతో పొత్తుకు వెంపర్లాడారు. మరోవైపు తాను వ్యూహాత్మకంగా సినీ నటుడు పవన్ చేత పెట్టించిన జనసేన పార్టీతోనూ చేతులు కలిపారు. అప్పట్లో యూపీఏపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకతతో ఉన్న ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపారు. దాని ప్రభావం ఏపీలోనూ ఉండింది. ఆ సమీకరణల నేపథ్యంలో టీడీపీ, బీజేపీ కూటమి ఏపీలో బొటాబొటీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. అయితే జగన్మోహన్ రెడ్డి మేనియా తక్కువేమీ లేదు. దేశమంతా మోదీ ప్రభంజనం వీచిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 67 స్థానాల్లో ఘన విజయాలు సాధించింది. చాలా నియోజకవర్గాల్లో స్వల్ప తేడాతో ఓడింది. లేకుంటే అప్పుడే అధికారంలోకి వచ్చి ఉండేది. అధికారంలోకి వచ్చిన కూటమికి వైఎస్ఆర్ కాంగ్రెస్ కి మధ్య ఓట్ల తేడా కేవలం 5 లక్షలే. ఓటమి చెందిన ఎన్నికల తర్వాత మళ్లీ జనంతోనే మమేకమయ్యారు జగన్. విభజన హామీల అమలు కోసం ఉద్యమాలు చేశారు. ప్రత్యేక హోదా కోసం దీక్షలు చేశారు. 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడికి నిద్ర లేకుండా చేశారు. ఏదైనా కొత్త రాజకీయ పార్టీ మొదటి ఎన్నికల్లో అధికారంలోకి రాకపోతే ఇక ఎప్పటికీ అధికారంలోకి రాలేదని చంద్రబాబు అప్పట్లో పదే పదే అనేవారు. అయినా జగన్మోహన్ రెడ్డిని తక్కువగా అంచనా వేయకూడదన్న జాగ్రత్తతో వైఎస్ఆర్ కాంగ్రెస్ ను లేకుండా చేసేందుకు కుట్రలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలను గోడ దూకించి టీడీపీలో చేర్చుకున్నారు. వారిలో 4గురికి మంత్రి పదవులు కట్టబెట్టారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులతో ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని చంద్రబాబు అనుకున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలపై పోరాటాలు చేస్తూ ముందుకు సాగారు. ప్రజల సమస్యలపై అవగాహన పెరగాలంటే ప్రజల సమస్యలను వారి నోటి నుంచే వినాలని, వారి గోడును వారితోనే చెప్పించాలని జగన్ భావించారు. తన తండ్రి చేసిన ప్రజా ప్రస్థానం తరహాలో ప్రజా సంకల్ప యాత్రకు రెడీ అయ్యారు. 2017 నవంబర్ 6న ఇడుపులపాయలో తండ్రికి నివాళి అర్పించి సంకల్ప యాత్ర ప్రారంభించారు. ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు సుదీర్ఘ పాదయాత్ర చేశారు. 14 నెలల పాటు 3648 కిలోమీటర్ల దూరం యాత్ర చేశారు. ఈ యాత్రను అడ్డుకోవడానికి కూడా రకరకాల కుట్రలు. 2018 అక్టోబర్ 25న విశాఖ ఎయిర్పోర్ట్ లో ఏకంగా జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నానికి కూడా వెనకాడలేదు హింస రాజకీయులు. నెత్తుటి గాయంతోనే కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న జగన్మోహన్ రెడ్డి తిరిగి యాత్ర కొనసాగించారు. మండు టెండల్లో, వణికించే చలిగాలుల్లో,
కుంభవృష్టి వానల్లో యాత్ర సాగిస్తూనే పోయారు జగన్మోహన్ రెడ్డి. వేలాది గ్రామాల్లో లక్షలాది మంది ప్రజలతో మమేకమయ్యి వారి గోడు విన్నారు. నేను విన్నాను, నేను ఉన్నాను అని భరోసా ఇచ్చారు. 2019 జనవరి 9న ఇచ్చాపురంలో యాత్ర ముగించారు. తన తండ్రి బాటలోనే మెజారిటీగా ఉన్న పేద ప్రజలకు మేలు చేయాలన్న తలంపుతో మేనిఫెస్టోకి రూపకల్పన చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ మేనిఫెస్టోని చాలా సింపుల్ గా 2 పేజీలతో రూపొందించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రస్థానాన్ని మొదటి నుంచి నిశితంగా గమనిస్తోన్న ప్రజలు మేం విన్నాం, మేం ఉన్నామని జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మనసులోనే అనుకున్నారు. 2019 ఎన్నికల్లో తమ మనసులో ఉన్నదే చేశారు. 50% పైగా ఓట్లు, 151 అసెంబ్లీ సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసాధారణ విజయాన్ని సొంతం చేసుకుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇది ప్రజల విజయం, ప్రజలు అందించిన విజయం, ప్రజల కోసం సాధించుకున్న విజయం. అందుకే అధికారంలోకి వచ్చాక 5 ఏళ్ల పాటు ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేశారు జగన్మోహన్ రెడ్డి. మిగతా రాజకీయ పార్టీలకు భిన్నంగా రాజకీయాల్లో విలువకు పెద్దపీట వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించలేదు, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వలేదు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి చూపించింది. అందుకే జనం వైఎస్ఆర్ ను గుండెల్లో పెట్టుకున్నారు. 2024 ఎన్నికల్లోనూ జనం వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారు. అయితే దాన్ని గమనించిన చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పై విష ప్రచారాలతో ప్రతిష్ట దెబ్బతీసే ప్రయత్నం చేశారు. ఆచరణ సాధ్యం కాని హామీల వరద సృష్టించి ప్రజలను ఆకర్షించారు. ఆశాజీవులైన ప్రజలు జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ పథకాలు తెస్తానన్న చంద్రబాబును నమ్మి ఓటేశారు. అలా కూటమి అధికారంలోకి వచ్చింది. కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% ఓట్లు వచ్చాయి. అంటే ఇంచుమించు సగం ఓటర్లు ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ కే జై కొట్టారు. టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీల అపవిత్ర పొత్తులతో ఏర్పడిన కూటమి మిగతా 50% ఓట్లను పంచుకుంది. వారు విడిగా పోటీ చేసి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెసే మరోసారి అధికారంలోకి వచ్చేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎన్నికల్లో ఓడినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసమే పనిచేస్తుందని, వారి సమస్యలపై పోరాటాలు చేస్తుందని జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. దానికి అనుగుణంగానే ప్రజల తరపున వకాల్తా పుచ్చుకుని పోరాటాలు చేస్తూ ముందుకు సాగుతోంది. జనం కోసం జనం ఎత్తిన జెండా వైఎస్ఆర్. అది జనం జెండా, జనమే దాని ఎజెండా. ఇది వాళ్ళ స్పెషల్ ఎడిషన్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.